అమెరికాలోని టెక్సాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన వంగబోలు దీప్తి మృతి చెందారు. మరో విద్యార్థిని గాయపడ్డారు. రాజేంద్ర నగర్కు చెందిన హనుమంతరావు కుమార్తె దీప్తి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. ఈ నెల 12న స్నేహితురాలు మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడుచుకుని వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. దీప్తి తలకు తీవ్ర గాయం కావడంతో 2 ఆపరేషన్లు చేశారు. దీప్తి తండ్రి హనుమంతరావు కేంద్ర మంత్రి పెమసాని క్యాంపు కార్యాలయంలో సంప్రదించగా చంద్రశేఖర్ తన బృందాన్ని అప్రమత్తం చేసి మెరుగైన చికిత్స అందించేలా చొరవ తీసుకున్నారు. స్నేహితుల ద్వారా $80,000 వరకు క్రౌడ్ ఫండింగ్ సమీకరించి చికిత్స చేసిన దీప్తి ప్రాణాలు నిలవలేదు. మృతదేహాన్ని గుంటూరుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. రేపు మేక్ అయిపోతుంది, మే గ్రాడ్యుయేషన్ అయిపోతే ఇంకా స్టడీ అయిపోతుంది. అంతలోనే ఈ వార్త తెలిసి వెళ్ళిపోయింది. గురువారం రోజు వాళ్ళ మమ్మీ మాట్లాడుతున్న రోజు నేను ఎప్పుడన్నా ఒకసారి చేస్తుంటాను. కాలేజీకి వెళ్ళాలి, టైం అవుతుంది, కొంచెం లేట్ అయింది ఈరోజు అంటే సర్లే వచ్చిన సండే మాట్లాడుకుందామన్నా ఫ్రీగా ఉంటామని అని చెప్పి అన్నాను. అంతే లాస్ట్. రేపు అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయి రేపు శనివారం ఫ్లైట్ స్టార్ట్ అవుతుందని చెప్పారు ఆ ఫ్రీజర్లో. మండే ఉదయానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తుంది. అక్కడి నుంచి మా స్వగ్రామం పెదకంచెల్లో వినుకొండ దగ్గర అక్కడ తీసుకెళ్తాం. చాలా చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. యాక్చువల్లీ సీసీ కెమెరాస్ వర్క్ చేసుకుంటూ ఆయన జీవనం సాగిస్తుంటారు. పిల్లలు చదివే ఆయన ధ్యేయంగా పెట్టుకొని 2 పిల్లల్ని చదివించుకొని, ఆడపిల్లలు ఇద్దరు పిల్లల్ని బాగా చదివించుకుంటే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుందనే ఉద్దేశంతో బ్యాంక్ లోన్ తీసుకొని ఎంఎస్కి అమెరికా పంపించడం, టెక్సాస్ పంపించడం జరిగింది. నిజంగా నా కుటుంబానికి ఆర్థికంగా కూడా గవర్నమెంట్ పరంగా ఏమైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా చిన్న కుటుంబం, వారికి కూడా మేము పెంసాని గారికి కూడా అప్పీల్ ఇస్తున్నాము. కాబట్టి ఆ పరంగా నేను ఆర్థిక సాయం ఉన్న బ్యాంక్ లోన్స్ మీద వెళ్ళారు కాబట్టి ఆ విధంగా కూడా సహాయపడతారని ఆశిస్తున్నాను. అక్కడ యాక్సిడెంట్ కూడా పాపాలు రోడ్డు దాడుతుంటే హిట్ అండ్ రన్ చేసి వేరే అతను ఎవరో ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదు అక్కడ పోలీసులు కూడా. దీంతోపాటు ఇంకో మేడుకుంటూ చెందిన సిగ్ధ అనే ఒక అమ్మాయి కూడా దెబ్బ తగిలింది. ఆ పాప కూడా మేజర్గా ఇంజూర్ అయ్యింది. వెనక భాగం కానీ, ముందు కాలు కానీ, చేతికి కానీ, దవడ భాగం అంతా ఇంజూర్ అయ్యింది. ఆ పాప హాస్పిటల్లో ఉంది. ఇంకా 2 months బెడ్ రెస్ట్ చేయాలంటున్నారు.